గైస్ చూడండి, నాకు తెలియదు దారి. ఈ ఫెసిలిటీస్ కూడా చాలా బాగా వెళ్ళి వస్తున్నాం చేస్తున్నాం. అన్నం ప్యాక్ చేసుకుంటున్నాం, బయటికి పోతున్నాం. పిక్నిక్, చిన్న పిక్నిక్. బయటికి ఎక్కడ పోతున్నామో తెలియదు మాకు కూడా, కానీ రెడీ అయితే వెళ్తున్నాం. అన్నం అయితే కట్టుకుంటున్నాం. మీరు కూడా వస్తారా? వచ్చేసేయండి తొందరగా. చలో ఫ్రెండ్స్, స్టార్ట్ అయిపోతున్నాం. ఇంకా చిన్న పిక్నిక్, చిన్న బ్యాగ్ తోటి అన్నం కూడా కట్టేసుకున్నాము. బగారా రైస్. ఇంకా మా పిల్లలు అయితే ఆగుతలేరు, వెళ్తున్నాం. బాయ్ చెప్పురే. చలో ఇక వెళ్ళిపోదాం దర్శనానికి. చలో ఇంకా ఎక్కాలి పైకి. మెట్లు చూస్తున్నారా ఎన్ని ఉన్నాయో? చూద్దాం ఎవరు ఫాస్ట్ ఎక్కుతారు. చలో ఇంకా ఇక్కడ నుంచి స్టార్ట్ మన బ్లాగ్. అమ్మా శివ, జై బోలో మల్లన్న స్వామికి జై. వచ్చేయండి ఇక. 10 మెట్లు కూడా ఎక్కలే, అప్పుడే ఎగ్జాక్ట్లీ లొకేషన్ కావాలా టెంపుల్ది చెప్తాను. కాసింత కొంచెం ముందుకెళ్ళాక చెప్తాను. జర ఆగండి, చెప్తాను. ఇప్పుడే స్టార్ట్ అయింది కదా వీడియో. మేమున్న దగ్గరలో మాకు ఇంత మంచి గుడి ఉందని చెప్పి అస్సలు తెలియదు. నేను ఎప్పుడు వెళ్ళలే, నేను కూడా ఫస్ట్ టైం వెళ్ళినా. అది కూడా మా అయ్యప్పనే తీసుకెళ్ళిండు గుడికి దర్శనానికి. మా మేనకోడన్లు వచ్చారు సండే అని చెప్పి. అది కూడా అనుకోకుండా సండే మాది మల్లన్న గుడికి దర్శనానికి వెళ్ళినాం. చూడండి, మల్లన్న స్వామి టెంపుల్కి లోపల ఉన్నదేమో అమ్మవారు రేణుక ఎల్లమ్మ తల్లి ఉన్నది. ఇంకా పైననేమో మల్లన్న ఉన్నట్టున్నాడు. ఇంకా ఎక్కాలి మెట్లు, ఇంకా చాలా ఉన్నాయి. వచ్చేయండి దర్శనం చేసుకున్నాం అమ్మవారు. నాకు పోవాలనిపిస్తే మట్టుకి పెద్ద కిరాక్ అయిపోతా, వెళ్ళిపోతా డైరెక్ట్. ఎవరిని అడగను, చేయను. మనసు మీదకి వచ్చిందంటే 2 months బ్యాక్ కింద కూడా అదే జరిగింది. వెళ్ళిపోయినా మా స్వామిని అడుగుతుంటే తీసుకుపోతలేడు దర్శనానికి బల్కంపేటకి. ఇంకా అట్లా అని చెప్పి నా 2 పిల్లలను తీసుకొని ఒకదానే దర్శనానికి వెళ్ళి వస్తుంటే రిటర్న్లో కాల్ చేసిండు మా స్వామి. అప్పుడు చెప్పిన బల్కంపేట వచ్చిన అని చెప్పి. అంత మనసు ఆగకుంటే ఆగని అసలు వెళ్ళిపోతాను. ఏం గుడికి వచ్చినాం? మల్లన్న మల్లికార్జున స్వామి గుడి. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో. మొత్తం కొండలు, గుట్టలు, ఇంకా ఉన్నాయి మెట్లు అక్కడ ఎక్కడివి. చలో వెళ్ళిపోదాం. ఒకసారి 2 సార్లు అడుగుతాం మా స్వామిని, తీసుకెళ్ళలేదు అనుకోండి. మా పిల్లలు ఉన్నాడు, మమ్మీ వెళ్ళిపోదాం అంటారు. ఫ్రీ బస్, ఇంకేంటి, ఎక్కడమే బస్సు. నా పిల్లలు చూపిస్తారు గైస్ చూడండి, నాకు తెలియదు దారి. అవో చిన్న చిన్న పిల్లలు చూపిస్తారు, నాకైతే దారి. నా కొడుకు ఇద్దరు అనుకోకుండా జరిగినాయి అంటారు కదా, అవి ఇట్లాంటివి. అనుకోకుండా అయిపోయింది ఈరోజు, చాలా బాగా అయింది అంటాం కదా, అట్లా అయిపోతున్నాయి. అంత దేవుడి దయ. ఆ దేవుడు ఏది రాసి పెట్టుంటే అది జరుగుతుంది. అది కష్టమైనా, నష్టమైనా, హ్యాపీనెస్ అయినా, ఏదైనా అంతే. దగ్గరకు వచ్చేసాం, గుడి దగ్గరికి దర్శనం చేసుకోవడం. నాకు కాళ్ళు మస్తు కూర్చున్నాయి. ఆ కింది నుంచి ఎక్కి వచ్చే వరకు దమ్ము వస్తుంది. ఫస్ట్ టైం ఇన్ని మెట్లు ఎక్కడం. ఇంకా మా కోడన్లో వచ్చిన వేళ విశేషం ఏందో ఏమో కానీ మా స్వామి చాలా రోజుల తర్వాత తీసుకెళ్ళండి గుడికి మళ్ళీ. అస్సలు తెలియలేదు. రెడీ అయ్యి రైస్ కూడా కట్టుకున్నాము. ఎక్కడికి వెళ్తామో తెలియదు అసలు.
నేనైతే పార్కుకి తీసుకెళ్తాడేమో జస్ట్ పిల్లలు ఆడుకోవడానికి, సండే కదా అనుకున్నాను. మా స్వామి ఏకంగా మల్లన్న స్వామి గుడికే తీసుకెళ్ళిండు. అండ్ ఇద్దరు మల్లన్న స్వాముల గుడి దర్శనం చేసుకున్నాం ఈరోజు. ఇంకో బ్లాగ్ కూడా వస్తుంది చూడండి, అది కూడా మల్లన్న టెంపుల్. అదైతే ఇంకా వ్యూ చాలా సూపర్ ఉందంటే సూపర్ ఉంది. నెక్స్ట్ వీడియో పెడతాను, ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది వీడియో ఇది. ఇంకా అసలు రష్ ఉండదేమో అనుకున్నాను, కానీ అంత కొండపైన ఉన్నా కానీ ఫెసిలిటీస్ కూడా చాలా బాగానే ఉన్నాయి. మధ్యలో మధ్యలో వాటర్ ఉన్నాయి. ఇంకా భక్తులు కూడా వస్తూనే ఉన్నారు. మీరు బ్లాగ్లో చూస్తే తెలుస్తుంది కదా, దర్శనానికి చాలా మంది వస్తున్నారు. ఇప్పుడు కనిపిస్తున్న దారి స్వామి దారి, మల్లన్న దారి. చెట్లు, గుట్టలు. గిప్పులలు తెచ్చి అగ్గిపెట్టతోనే ఆడుతారు. ఏం చేస్తారు శ్రేయాస్? ఇక్కడ చూడు శ్రేయాన్, హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు. ఇక్కడ చూసి చెప్పు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూసి చెప్పు ఫ్రెండ్స్. మీ కోతి పండ్లు ఇద్దరు నా కొడుకులు కాదేవరు ఏమో పిల్లలు. ఇక్కడ ఆడుకుంటుంటే తీస్తున్నా. అరే సతాన్సురు అలా వద్దు, మళ్ళీ కొడతారు. మామ చూసాడు రో. దర్శనం అయిపోయింది, కూర్చున్నాము. ఇంకా తినాలి. తినడానికి అయితే వాటర్ తెచ్చుకోలేదు, కలిపి ఫుడ్ తెచ్చుకున్నాము. చలో దర్శనం అయిపోయింది, ఇక మళ్ళీ దిగుతున్నాం. ఇది పట్టుకోవే. రాళ్ళు ఒక రేంజ్లో గుచ్చుకుంటున్నాయి. అయ్యా మళ్ళీ మర్చిపోయేటట్టున్న మాటలల్లో పడి చెప్పేస్తాను ముందే. అడ్రస్ ఎక్కడో చెప్తానని ముందు చెప్పాను కదా, లాస్ట్కి వచ్చేసింది వీడియో. చెప్పేస్తాను ఇంకా అడ్రస్ ఎక్కడంటే, మన ఫలక్నమ్మ కాళీ టెంపుల్ ఉంది కదా, ఆ ఫలక్నమ్మ కాళీ టెంపుల్ నుంచి బ్రిడ్జ్ ఉంటుంది సైడ్ పక్క నుంచి. ఆ బ్రిడ్జ్ కొంచెం దాటి ముందుకు వచ్చినాక లెఫ్ట్ సైడ్లోనే ఉంది టెంపుల్, బయటనే. గుడికి ఎప్పుడైనా ఎవరైనా తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అడ్రస్ వెళ్ళండి. ఇక్కడ మా స్వామి కోడన్లకి వాళ్ళ డౌట్లు క్లియర్ చేస్తుండు. ఎక్కడొచ్చినాం మామ స్వామి మనము? ఫలక్నమ్మ రూట్ వచ్చినాం, కానీ ఆ గుడి ఎక్కడంటే గుడి అటు సైడ్ ఉందమ్మా ఎదురుగా అని చెప్పి చూపిస్తుండ్రు. ఏం గుడికి వచ్చారు? మల్లికార్జున స్వామి గుడికి. దర్శనం అయిందా? ఎట్లుంది గుడి? సూపర్ ఉంది, మస్తుంది. చెట్లు, పుట్టలు, గుట్టలు, కాళ్ళకు రేంజ్లో ఒక రేంజ్లో గుచ్చుకుంటున్నాం. ఇంటికాడికి తెచ్చుకున్న బగారా రైస్, చిక్కుడుగాయ కర్రీ తింటున్నాం అందరం. గుడికి వచ్చినాం, మంచిగా అయిపోయింది దర్శనం. తినేస్తున్నాం. మీకు ఒక ముద్ద, ఎన్నో రోజుల నుంచి అనుకున్నా, ఈ కోరిక కూడా నెరవేరుతున్నది. మా కోడలు ఫ్రెండ్స్ మస్తు కళ్ళు మండుతున్నాయి ఫ్రెండ్స్. కళ్ళు మంటలు ఎండకి. ఇంకా తిన్నది అరగాలి కదా, ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నాం. వాళ్ళకి వస్తలేదు, సిగ్గుపడుతురు. మా సామె అసలే సిగ్గుపడుతుంది. నేను చేయనంటే నేనే బల్మికి చేపిస్తున్నా. దర్శనం అయిపోయింది, మంచిగా తినేసినాం. ఇంకా నడుచుకుంటే మళ్ళీ కింది కలిపినవి అరిగిపోతుంది. ఇక చల్లగా ఇంటికి వెళ్ళిపోదామా? మధ్యలో ఏదైనా గుళ్ళు ఇంకేమైనా ఉంటే చూసుకొని వెళ్ళిపోతాం. గట్టిగా లైక్ గుద్దురి, సబ్స్క్రైబ్ చేసుకోరి. చలో ఇక వెళ్ళిపోతున్నాం ఇంటికి. బాయ్ బాయ్.